Hey everyone, welcome back to my YouTube channel and welcome back to another beautiful video. సో ఈ వీడియో వచ్చేసి ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో హెయిర్ కేర్ రొటీన్ అండ్ నా హెయిర్కి నేను ఏమేమి పెడతాను, హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ చేసుకున్నా అనేది మొత్తం ఈ వీడియోలో చెప్తాను అనమాట. అండ్ హెయిర్ రఫ్గా ఉండకుండా స్మూత్గా ఉండడానికి కూడా ఏమేమి పెట్టాలో నేను ఈ వీడియోలో చెప్తా. సో ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. సో లాస్ట్ టైం నేను ఒక షార్ట్ అప్లోడ్ చేసిన హెయిర్ కేర్ రొటీన్ అని చెప్పి, సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది నాకు పర్సనల్గా మెసేజెస్ చేసినారు అండ్ ఈ వీడియో కంప్లీట్ వీడియో చేయమని చెప్పి. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, బట్ ఫైనలీ ఇప్పుడు చేస్తున్నా. నేను ఒక పేపర్లో రాసుకొని పెట్టుకున్నా అన్నీ కవర్ అవ్వాలి, ఏమి మిస్ అవ్వకూడదు అని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి నైట్ హెయిర్ కేర్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఒకవేళ నేను నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసేది ఉంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఫస్ట్ హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటా. దాని తర్వాత మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత మంచిగా అల్లుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేసేస్తా. అండ్ ఒకవేళ ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ మై హెడ్ బాత్ అప్పుడు అయితే జస్ట్ పడుకునేటప్పుడు నార్మల్గా హెయిర్ వదిలేయకుండా అల్లుకొనే పడుకుంటా అప్పుడు కూడా, ఎందుకంటే చిక్కులు పడకుండా హెయిర్ ఫాల్ అవుతుంది అలా కూడా. సో అందుకని చెప్పి ఒకవేళ నైట్ హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం కుదరకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 1 hour ముందు అలా హెయిర్కి ఆయిల్ పెట్టుకొని మంచిగా మసాజ్ చేసుకొని ఒక 1 hour అలా వదిలేసి తర్వాత హెడ్ బాత్ చేసేసుకోవాలి. సో దాట్ మన హెయిర్కి మంచిగా మాయిశ్చర్ అందుతుంది. అండ్ చాలామంది హెయిర్ ఆయిల్ పెట్టుకోకుండా తలస్నానం చేస్తారు. నేను కూడా ముందు అలానే చేస్తుండే, బట్ చాలా డ్రై అయిపోతుంది హెయిర్ కింద. సో హెయిర్ మంచిగా హైడ్రేటెడ్ ఉండడానికి ఆయిల్ పెట్టుకోవాలి ఫస్ట్. సో కోవిడ్ టైంలో నాకు బాగా హెయిర్ ఫాల్ అయినుండే అండ్ హెయిర్ కూడా చాలా సన్నగా అయిపోతుండే, చాలా రఫ్ కూడా ఉంటాయి నా హెయిర్. నాకు అట్లా ఉంటే చాలా చిరాకు వస్తుంది ఫస్ట్ థింగ్. సో అందుకని చెప్పి ఎప్పుడు యూట్యూబ్లో ఏదో ఒకటి చూస్తూ ఏదో ఒకటి ట్రై చేస్తుండే. హెయిర్ వాష్ చేసినప్పుడల్లా ఏదో ఒక హెయిర్ ప్యాక్ పెడుతుండే. సో దాంట్లో నాకు కొన్ని వర్కౌట్ అయినాయి, హెయిర్ స్మూత్నింగ్కి కోసం కానీ లేదంటే హెయిర్ గ్రోత్ కోసం కానీ. ఆ హెయిర్ ప్యాక్స్ కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ హెయిర్ స్మూత్గా అవ్వడానికి ఏం హెయిర్ ప్యాక్స్ యూజ్ చేస్తానో చెప్తా. సో ఫస్ట్ హెయిర్ ప్యాక్ వచ్చేసి అలోవెరా జెల్ ఉంటుంది కదా, నార్మల్గా అలోవెరా చెట్లలో మనకు జెల్ దొరుకుతుంది కదా. సో ఆ అలోవెరా ఫస్ట్ కట్ చేసి దాన్ని కొంచెం సేపు వాటర్లో పెట్టిన తర్వాత yellowish కలర్ అంతా వెళ్ళిపోతుంది. సో అది వెళ్ళిపోయిన తర్వాత మంచిగా కట్ చేసి దాని లోపల ఉన్నది ఒకవేళ మీరు మిక్సీలో వేయాలనుకుంటే మిక్సీలో వేయచ్చు. నాకు అంత ఓపిక ఉండకపోతుండే. సో నేను కోమ్ తీసుకొని దాన్ని ఇలా గ్రేట్ చేస్తే దాని నుంచి అంతా జ్యూస్ వచ్చేస్తుండే, అలోవెరా జ్యూస్. సో అది తీసుకొని మొత్తం హెయిర్కి పెట్టుకొని ఒక 1/2 hour అలా పెట్టుకొని హెయిర్ వాష్ చేసేస్తుండే. హెయిర్ చాలా అంటే చాలా స్మూత్ అవుతుంది అలోవెరా పెడితే. సెకండ్ హెయిర్ ప్యాక్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్, అల్సీ అంటారు కదా, ఫ్లాక్స్ సీడ్స్. అవి వాటర్లో బాయిల్ చేసిన తర్వాత జెల్ లాగా అవుతుంది. అదంతా స్ట్రెయిన్ చేసుకొని దాన్ని జెల్ ఉంటుంది కదా, ఆ జెల్ పెట్టుకొని తలస్నానం చేస్తే కూడా చాలా అంటే చాలా స్మూత్గా అవుతుంది హెయిర్. డాండ్రఫ్ వచ్చినప్పుడు అయితే నేను మెంతులు నానబెట్టుకొని కరివేపాకు దాంట్లోనే అలోవెరా కూడా వేస్తుండే. అవన్నీ వేసి మిక్సీ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని ఒక 1/2 hour పెట్టుకొని హెయిర్ వాష్ చేస్తుండే. చాలా తగ్గింది నాకైతే డాండ్రఫ్ అలా. అండ్ నెక్స్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి నేనేమి హెయిర్ ప్యాక్ వేసుకుంటానో చెప్తాను. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి నేను ఒక హెయిర్ ప్యాక్ యూజ్ చేస్తాను. అది ఏంటి అంటే ఆనియన్ జ్యూస్. ట్రస్ట్ మీ గైస్, సూపర్గా వర్క్ చేస్తుంది ఆనియన్ జ్యూస్. మీకు కావాలనుకుంటే ఆనియన్ని మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా గ్రేట్ చేయడానికి గ్రేటర్స్ ఉంటాయి కదా, సో వాటితో గ్రేట్ చేసుకొని దాని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా బాగా వర్క్ చేస్తుంది, చాలా హెయిర్ ఫాల్ తక్కువ అవుతుంది. రూట్స్ టు టిప్ దాకా అప్లై చేసుకొని ఒక 1/2 hour అలా పెట్టేసుకొని హెయిర్ వాష్ చేసుకోవాలి. ఆనియన్ స్మెల్ అయితే వస్తుంది, కాకపోతే హెయిర్ ఫాల్ తక్కువ అవుతుంది. అండ్ హెయిర్ ఫాల్ తగ్గించడానికి నేను చాలా అంటే చాలా ఆయిల్స్ యూజ్ చేసిన, ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేసిన, ఇంకొకటి అన్ని మెంతులు కరివేపాకు అవన్నీ వేసి కూడా చేస్తారు కదా, అవి కూడా ట్రై చేసిన. నాకు అసలు ఏవి వర్క్ కాలేదు. నేను ఒక హెయిర్ ఆయిల్ అది ఎక్కడా చూడలేదు, జస్ట్ నార్మల్గా ఇంట్లో ట్రై చేసిన, అది నాకు సూపర్గా వర్క్ అయింది. సో అది కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను, హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటా నేను అనేది. నెక్స్ట్ మనం హెయిర్ వాష్ గురించి మాట్లాడదాం. మనం ఎన్ని హెయిర్ ప్యాక్స్ పెట్టినా ఎంత ఆయిల్ పెట్టినా కూడా హెయిర్ వాష్ ఎలా చేస్తున్నాం అనేది కూడా మ్యాటర్ అవుతుంది మన హెయిర్ హెల్త్కి. సో మీరు హెయిర్ షాంపూస్ కూడా
మంచిగా చూసి సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఒక 2-3 షాంపూస్ యూజ్ చేసిన తర్వాత మీకు ఏది హెయిర్ ఫాల్ తక్కువ అవుతుందో అలా యూజ్ చేయండి. నేనైతే స్టార్టింగ్లో చాలా షాంపూస్ యూజ్ చేసి చూసిన, కానీ నాకు ఫస్ట్ కొన్ని డేస్లో ఓకే మంచిగానే అనిపిస్తుండే, తర్వాత కొన్ని డేస్ తర్వాత బాగా హెయిర్ ఫాల్ అవుతుండే. సో అలా నేను ఒక 2-3 ట్రై చేసిన తర్వాత నాకు ఇప్పుడు ఏది బెస్ట్ అనిపిస్తుందో నేను ఇప్పుడు అది యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్గా హెయిర్ ఫాల్ ఆల్మోస్ట్ తక్కువ ఉంటుంది చాలా. అండ్ హెయిర్ వాష్ ఎలా చేస్తాను నేను అంటే, ఫస్ట్ నార్మల్లీ వాటర్లో మనం ఎలాగైతే షాంపూ మిక్స్ చేసుకొని పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని బాగా మంచిగా జెంటిల్గా మసాజ్ చేయాలి టాప్ టు బాటమ్. మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది మన స్కాల్ప్ పైన షాంపూ పెట్టుకున్నప్పుడు. సో బాగా మంచిగా స్కాల్ప్ని మసాజ్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ వాష్ చేసిన తర్వాత ఒకవేళ మీకు కండిషనర్ అప్లై చేయాలి అని అనుకుంటే అప్లై చేసుకోండి, డబల్ వాషింగ్ అవసరం లేదు. ఒకవేళ మీరు కండిషనర్ పెట్టట్లేదు అంటే 2 times హెయిర్ వాష్ చేయండి. లైక్ ఫస్ట్ నార్మల్గా మనం హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం షాంపూ మళ్ళీ వాటర్లో కలుపుకొని పెట్టుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతే ఉంటుందో అది పోతుంది. ఫస్ట్ వాష్లో పోదు అంతగా. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. సో సెకండ్ టైం కూడా అలా వాష్ చేసుకుంటే మంచిగా ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది అండ్ బాగా స్మూత్గా కూడా అనిపిస్తుంది హెయిర్. సో హెయిర్ వాష్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం ఇవన్నీ చేసినాక ఇంట్లో కూర్చొని ఇవన్నీ చేసుకుంటాం ఓకే, బట్ బయటికి వెళ్ళినప్పుడు ఆ ఎండకి కూడా హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు సమ్మర్స్ కాబట్టి చాలా ఎండ కొడుతుంది, ఆ ఎండకి కూడా హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, స్కార్ఫ్ అన్నా కట్టుకోండి, లేదంటే హెయిర్ కవర్ చేసుకోండి ఎండకి, లేదంటే ఇలా అల్లుకొని వెళ్ళండి బయటికి వెళ్ళినప్పుడు. చాలామంది హెయిర్ లీవ్ చేస్తూ ఉంటారు, చాలా స్ప్లిట్ ఎండ్స్ అవుతాయి దానివల్ల. అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి స్ప్లిట్ ఎండ్స్ కట్ చేస్తూ ఉండండి. సో దాట్ మంచిగా హెయిర్ ఇంకా మంచిగా గ్రో అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనం హెడ్ బాత్ చేసుకున్న తర్వాత ఒక 2-3 డేస్కి మన హెయిర్ లోపల చాలా స్వెట్ అనేది వస్తుంది కదా, దానివల్ల కూడా చాలా హెయిర్ ఫాల్ అవుతుంది, ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్స్. సో అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అలా హెయిర్ వాష్ చేస్తూ ఉంటే మంచిగా క్లీన్గా ఉంటుంది స్కాల్ప్. మనం ఏం పెట్టినా కూడా లోపలికి బాగా పెనిట్రేట్ అవుతుంది. సో ఐ హోప్ నేను ఇక్కడ దాకా అన్నీ కవర్ చేసిన అని అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటా అనేది చూపిస్తా. నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నా. ఇది లైక్ కొనలేదు, బయట కొన్నది కాదు, లైక్ ఇంట్లోనే కుడకలు ఉంటే పట్టిస్తారు కదా బయట. సో ఊర్లో మా పెద్దనాన్న వాళ్ళు పట్టించి మాకు పంపించారనమాట లాస్ట్ ఇయర్. సో అది అండ్ ఇది తీసుకున్నాను. అండ్ నా దగ్గర కొన్ని లైక్ లాస్ట్ ఇయర్ ఏదో ఆఫర్ నడుస్తుంటే నేను ఇవన్నీ ఆయిల్స్ ఆర్డర్ పెట్టేసిన, చిన్న శాంపుల్ లాంటివి. సో ఫస్ట్ క్యాస్టర్ ఆయిల్, నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ అండ్ రోజ్మెరీ అండ్ లావెండర్ ఆయిల్, నెక్స్ట్ టీ ట్రీ ఆయిల్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రోజ్మెరీ ఆయిల్. నా దగ్గరనైతే ఆల్ప్స్ గుడ్నెస్ ఉంది, మీరు ఏదన్నా వాడచ్చు, రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్స్. ఈ ఆయిల్ ఏదైతే ఉందో నేను ఇంత తీసుకున్నా, ఇది ఎంత క్వాంటిటీయో నాకు ఐడియా లేదు, బట్ ఇంత క్వాంటిటీ తీసుకున్నా. సో దీంట్లో ఇవన్నీ యాడ్ చేస్తామన్నమాట కొంచెం క్వాంటిటీగా. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు రోజ్మెరీ ఆయిల్ యాడ్ చేస్తున్నా. సో అట్లీస్ట్ 10 drops యాడ్ చేస్తా, ఇది బికాజ్ ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి. 10 drops యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో. ఒకవేళ మీ దగ్గర ఏమీ లేకున్నా, లైక్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఆయిల్స్ లేకపోయినా కూడా జస్ట్ క్యాస్టర్ ఆయిల్ ఇంకా రోజ్మెరీ ఆయిల్ యూజ్ చేయొచ్చు. ఇది ఒక 2-3 drops యాడ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ టీ ట్రీ ఆయిల్ యాడ్ చేస్తున్నా, ఇది కూడా ఒక 2-3 drops యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి రోజ్మెరీ లావెండర్ ఆయిల్, ఇది కూడా 2-3 drops వేసుకుంటున్నా. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నా. నాకు అసలుకి ఇలా కెమెరా ముందర నించొని మాట్లాడడం అంటే ఏదో ఒకటి తప్పులు మాట్లాడతా. సో అందుకే నాకు ఫస్ట్లీ భయం అవుతుంది, మోస్ట్లీ వాయిస్ ఓవర్ ఇస్తా. బట్ ఈసారి డేర్ చేసి ఇలా వీడియో చేస్తున్నా. సో ఇప్పుడు ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నా, ఒక 2-3 drops. సో అంతే, అన్నీ యాడ్ చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది నా సీక్రెట్ హెయిర్ ఆయిల్. అండ్ ఇది యూజ్ చేస్తున్నప్పటి నుంచి నాకైతే చాలా డిఫరెన్స్ తెలిసింది. లైక్ బేబీ హెయిర్ రావడం, ఇక్కడ మీకు ముందర కనిపిస్తున్నాయి కదా బేబీ హెయిర్.
సో చాలా హెయిర్ గ్రోత్ కూడా తెలిసింది నాకు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హెయిర్ ఫాల్ చాలా తగ్గింది నాకు ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నప్పటి నుంచి. ఐ గెస్ అరౌండ్ 1 year అయిపోతుంది నేను ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసి. సో అలా అనమాట. సో ఇప్పుడు నేను మీకు లైవ్లో కూడా చూపిస్తాను నా హెయిర్ కోమ్ చేస్తే అసలు ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే ఇలాంటి ఎక్కువ బ్రాడ్గా ఉన్న యూజ్ చేస్తే కూడా హెయిర్ ఫాల్ తక్కువ అవుతుంది. అండ్ మీరు ఒకవేళ వుడెన్ది యూజ్ చేస్తే అది ఇంకా బెటర్. బట్ ఇలా బ్రాడ్గా ఉండేలాగా చూసుకోండి లైక్ డీటాంగిల్ చేసేటప్పుడు. బికాజ్ చిన్నగా ఉంటే బాగా హెయిర్ ఫాల్ అవుతుంది, వాటికి పట్టేస్తుంది హెయిర్. దీంతో అయితే ఈజీగా డీటాంగిల్ అవుతుంది, అంతగా హెయిర్ ఫాల్ అవ్వదు. సో ఒక్క ఇంటికి వచ్చింది. దీంట్లో కనిపించట్లేదు, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. సో ఇలా మినిమైజ్ అవుతుంది హెయిర్ ఫాల్. సో ఇది నా హెయిర్ కేర్ రొటీన్ వల్ల హెయిర్ ఫాల్ తగ్గింది చాలా. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు మనం సీజన్స్ని బట్టి కూడా హెయిర్ కేర్ రొటీన్ చేంజ్ చేస్తూ ఉండాలి. బికాజ్ అప్పుడు సీజన్ వేరే ఉంటుంది, ఆ టెంపరేచర్స్ వేరే ఉంటాయి కాబట్టి బాగా స్కాల్ప్లో ఎక్కువ డాండ్రఫ్ అవ్వడం, లేదంటే స్వెట్ ఎక్కువ రావడం. లైక్ ఇప్పుడు సమ్మర్స్లో స్వెట్ ఎక్కువ వస్తుంది అండ్ వింటర్స్లో బాగా డాండ్రఫ్ అవుతుంది. సో అలా డిఫరెంట్ సీజన్స్లో అలా ఆయిలింగ్ డిఫర్ అవుతుంది. లైక్ ఎన్ని డేస్కి ఆయిల్ పెడతామని చెప్పేసి. వింటర్స్లో బాగా ఆయిలింగ్ చేస్తాను ఎందుకంటే చాలా డ్రై అయిపోతుంది కాబట్టి స్కాల్ప్ ఇంకా హెయిర్ కూడా. అండ్ సమ్మర్స్లో చాలా తక్కువ, లైక్ వీక్లీ 2 times అయితే పక్కా పెడతా హెయిర్ ఆయిల్, జస్ట్ హెయిర్ బాత్కి ముందు డే. వింటర్స్లో అయితే పెట్టుకొని ఒక 2 days 3 days అలానే ఉండిపోతా హెయిర్ ఆయిల్తో. బట్ అలా పెట్టుకోవడం వల్ల కూడా చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. బట్ అది డిపెండ్స్ ఇంకా సీజన్స్తో. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, నేను వీడియో ముందుకు వస్తే నేను చెప్పాల్సినవన్నీ మర్చిపోతా, అయినా కూడా నోట్ చేసుకొని పెట్టుకున్నా. బట్ ఏదో మర్చిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఏదన్నా మిస్ అయ్యి ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అండ్ మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్. సో మీకు వీడియో నచ్చితే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్. బాయ్.